Hey guys, welcome to Creek Channel Venkatesh. మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంటుంది మామూలే కానీ ఆక్షన్లో కూడా ఫిక్సింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ది వే విల్ జాక్స్ వాజ్ లెఫ్ట్ అవుట్ బై ఆర్సీబీ అతని మీద ఆర్టీఎం కార్డు వాడనని చెప్పిన తర్వాత ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాష్ అంబానీ అదే పనిగా లేచి వచ్చి ఆర్సీబీ సీఈఓ ప్రద్మేష్ మిశ్రాని కావలించుకున్నంత పని చేయడం, కావలించుకోలేదు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం. మామూలుగా అసలు ఫ్రాంచైజెస్ ఏంటంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు, కానీ అక్కడ ఆక్షన్లో ఒక టేబుల్కి వెళ్ళి ఎక్స్చేంజింగ్ ప్లెజెంట్రీస్ లేకపోతే షేకింగ్ హ్యాండ్స్ ఇవన్నీ చేయరు. ఎందుకంటే అక్కడ బేసికలీ వాళ్ళ మధ్య ఒక చిన్నపాటి రైవలరీ ఉంటుంది. కానీ ఆకాష్ అంబానీ చేసిన ఆ జెస్చర్ కొంచెం చాలామందికి ఆశ్చర్యమైంది. ఆ ఫోటో వైరల్ అవుతుంది, దాని మీద బోల్డెన్ మీమ్స్ వస్తున్నాయి. అదే ఇది మీకు తెలియని ఈ ఇన్సిడెంట్ తెలియని వాళ్ళ కోసం ముందు అసలు ఇన్సిడెంట్ ఏం జరిగిందో చెప్తాను. ఆర్సీబీ ఈ ఆక్షన్లో వ్యవహరించిన తీరు చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ని ఆగ్రహానికి లోన్ చేసింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేఎల్ రాహుల్ కోసం గట్టిగా ప్రయత్నం చేయకపోవడం ఒకటి, యజ్వేంద్ర చాహల్ని తీసుకోకపోవడం, ప్రూవెన్ పర్ఫార్మర్ అట్ చిన్నస్వామి, సిరాజ్కి ఆర్టీఎం యూజ్ చేయకపోవడం, మ్యాక్స్వెల్కి యూజ్ చేయకపోవడం, ఫ్యాఫ్ డూప్లెసీ, ఆకాష్ దీప్ చాలామందికి యూజ్ చేయకపోవడం, రిషబ్ పంత్ కోసం వెళ్తారేమో అనుకుంటే రిషబ్ పంత్ కోసం కూడా వెళ్ళకపోవడం. సో మా ఆర్సీబీ ఫ్యాన్స్ కొన్ని అనుకున్నారు ఈ టీమ్స్ వస్తారు వీళ్ళు వస్తారు. ముఖ్యంగా రాహుల్ రావడం విషయంలో రాహుల్ కూడా అన్నాడు నాకు ఆర్సీబీకి ఆడాలని ఉందని చెప్పి. సో కేఎల్ రాహుల్ ఖచ్చితంగా వచ్చేస్తున్నాడు. ముఖ్యంగా కన్నడిగాస్ ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్లో మనం ఎప్పుడు కోహ్లీ గురించి చెప్పుకుంటాం, కానీ కన్నడ దేశంలో ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే కర్ణాటకలో ఈవెన్ వాళ్ళు మన ఛానల్ కూడా చూస్తారు చాలామంది. ఆర్సీబీ గురించి నేను చేసిన వీడియోలో చాలామంది మన ఛానల్ కూడా చూస్తారు, కింద కన్నడలో కామెంట్స్ చెప్తారు. అంటే వాళ్ళు ఆర్సీబీ గురించి వచ్చిన ఏ రకమైన కంటెంట్ అయినా చూస్తారు. తెలుగులో వాళ్ళకి తెలుగు అందరికీ బాగా రాకపోయినా కన్నడలో కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు తెలుగు సరిగా రాదనే కాదు, వాళ్ళు తెలుగు కొంత అర్థమవుతుంది కాబట్టి బెంగళూరియన్స్ పర్టికులర్గా అది కూడా చూస్తారు. సో అంతా వాళ్ళకి ఆ కన్నడ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు కేఎల్ రాహుల్ కన్నడిగా వస్తాడని చెప్పి వాళ్ళు కూడా హోప్స్ పెట్టినారు, అతను కూడా రాలేదు. ఈ నేపథ్యంలో విల్ జాక్స్ వస్తాడు సెకండ్ డే 2 రోజున, డే 1 రోజున వాళ్ళకి డిసప్పాయింట్, డబ్బులు కూడా సరిగ్గా ఖర్చు పెట్టలేదు ఆర్సీబీ కానీ ముంబై ఇండియన్స్ కానీ. డే 2 రోజున విల్ జాక్స్ని తీసుకుంటారు. విల్ జాక్స్ లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేశాడు, సెంచరీ కూడా చేశాడు. తర్వాత అతను వచ్చిన తర్వాత అతను తీసుకోవడం మొదలు పెడతారు. ఆర్సీబీ స్టార్టెడ్ విన్నింగ్ మ్యాచెస్ రెగ్యులర్లీ. సో అతన్ని ఇలాంటి ఒక ప్రూవెన్ పర్ఫార్మర్, మ్యాచ్ విన్నర్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ అతను ఖచ్చితంగా తీసుకుంటారు. ఆర్టీఎం రిటెన్షన్ చేసుకోవాల్సింది, ఆర్టీఎం అతని కోసమే ఆపారని అనుకున్నారు. కానీ అతనికి కూడా ఆర్టీఎం వాడకపోయేసరికి, ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేసిన వాడు, 175 స్ట్రైక్ రేట్ అతనికి, వాళ్ళు కంగు తిన్నారు, చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు అండ్ చాలా యాంగ్రీగా కూడా రియాక్ట్ అవ్వడం అనేది మనం చూసాం. అది పర్టికులర్గా ఏంటంటే వదిలేయడం కాకుండా ఆకాష్ అంబానీ ప్రత్యేకంగా వచ్చి థ్యాంక్స్ చెప్పడం ఏంటి? సో ఇదేదో ఫిక్సింగ్ జరిగిపోయింది రెండు టీమ్స్ మధ్య. నేను ఒక షార్ట్ వీడియో చూశాను, ఎన్ని కోట్ల డీల్ చేసుకున్నారు ఆర్సీబీ వాళ్ళు మీరు విల్ జాక్స్ని వదిలేయడానికి ముంబై ఇండియన్స్తో అని చెప్పి. దీనికి వెనకాల ఉన్న ముంబై ఇండియన్స్ వాళ్ళు అతనికి బిడ్ చేశారు, 5.5 crores అంతకు వెళ్ళాడు. వీళ్ళు ఆర్టీఎం యూజ్ చేయడానికి దేర్ ఈస్ రెఫ్యూజ్డ్. వాళ్ళ దగ్గర 3 ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ ఎవరికి వాడలేదు. సో ఇంకొకటి, వీళ్ళ ఆర్సీబీకి ముంబైకి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంది, వీళ్ళ మధ్య ఏదో ఫిక్సింగ్ ఉంది అనుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే లాస్ట్ సీజన్లో ముంబై ఇండియన్స్ వాంటెడ్ హార్దిక్ పాండ్యా కావాలనుకున్నారు. ముంబై ఇండియన్స్ కావాలనుకుంటే వాళ్ళు క్యామరన్ గ్రీన్ని వదిలించుకోవాలి. క్యామరన్ గ్రీన్ వదిలించుకుంటేనే వాళ్ళకి ఆ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ రిలీజ్ అవుతుంది. సో దానికి ఎవరో ఒకళ్ళు క్యామరన్ గ్రీన్ తీసుకోవాలి, ట్రేడింగ్లో తీసుకోవాలి. దానికి ఆర్సీబీ సిద్ధపడింది. 17.5 crores పెట్టి క్యామరన్ గ్రీన్ తీసుకున్నారు. ఈజీ వర్త్ దట్ మచ్? 17.5 crores వర్త్ ఉండే ప్లేయరా? ఐ డోంట్ థింక్ సో. ఈ పర్ఫార్మ్ వెల్ ఫర్ ముంబై ఇండియన్స్ ఇన్ ద ప్రీవియస్ సీజన్, కానీ నెక్స్ట్ సీజన్లో 17.5 crores పెట్టాల్సినంత పరిస్థితి ఉందా? అలా పర్ఫామ్ చేశాడు? చేయలేదు. అతను బాగానే కొన్ని వికెట్లు తీశాడు, రన్స్ చేశాడు, కొంత మంచి స్ట్రైక్ రేట్తో చేస్తాడు, కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా విల్ జాక్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా పర్ఫామ్ చేయలేదు. దానివల్ల ఏంటంటే లాస్ట్ యాక్షన్లో ఏమైందంటే వాళ్ళకి అమౌంట్ తగ్గిపోయింది. మిగతా ప్లేయర్స్ తీసుకోవడానికి విషయంలో వాళ్ళు సరిగ్గా
వాళ్ళకి సరైన అమౌంట్ లేకుండా పోయింది. సో ఈసారి కూడా దే ఆర్ ఫంబ్లింగ్ ఎట్ ది ఆక్షన్ టేబుల్. మంచి అవకాశం, పెద్ద అమౌంట్ 83 crores పెట్టుకుని దిగారు బరిలోకి, కానీ సరిగ్గా వెళ్ళలేదేమో. అట్టి ఇదేదో ఫిక్సింగ్ లాగా జరిగింది అని చెప్పి చాలామందికి అనుమానం వచ్చింది. పర్టికులర్లీ ఏంటంటే వీళ్ళిద్దరూ విల్ జాక్స్ అండ్ టిమ్ డేవిడ్ దగ్గర వచ్చారు. విల్ జాక్స్ ఆక్షన్ నెంబర్ 166, టిమ్ డేవిడ్ నెంబర్ 164. అంటే 2 పేర్ల తేడాలు, ఇద్దరు ఒకేసారి ఆక్షన్కి వచ్చారు. టిమ్ డేవిడ్ని ఆర్సీబీ తీసుకున్నారు. గతంలో ముంబై కాడిన టిమ్ డేవిడ్ని ఆర్సీబీ తీసుకున్నారు. గతంలో అంటే లాస్ట్ సీజన్ ఆర్సీబీ కాడిన విల్ జాక్స్ని ముంబై వాళ్ళు తీసుకున్నారు. సో ఇది ఫిక్సింగ్ అనే దానికంటే కూడా, అంటే త్యాగం చేశారు విల్ జాక్స్ అని అనే కంటే కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ కుదిరింది. టిమ్ డేవిడ్ నువ్వు తీసుకో, విల్ జాక్స్ని మేము తీసుకుంటాం అని వాళ్ళ మధ్య ఒక ఒప్పందం లాంటిది కుదిరిందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో జరుగుండొచ్చు, అలా కూడా జరుగుండొచ్చు, మనకు తెలియదు కదా. ఎందుకంటే టిమ్ డేవిడ్ని 3 crores ఆర్సీబీ తీసుకున్నారు. టీమ్ డేవిడ్ కోసం ముంబై దగ్గర ఆర్టీఎం అయితే లేదు, కానీ టీమ్ డేవిడ్ బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. టీమ్ డేవిడ్ పర్ఫార్మ్ వెల్ ఫర్ దెమ్ దట్ యాజ్ ఎ ఫినిషర్ ఫర్ ద లాస్ట్ 2 seasons. కానీ టీమ్ డేవిడ్ కోసం వాళ్ళు బైబ్యాక్ చేసే ప్రయత్నం చేయలేదు ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ జస్ట్ లెఫ్ట్ హిమ్ ఫర్ ఆర్సీబీ. 3 కోట్లకే, చిన్న అమౌంట్కే ఆర్సీబీకి దక్కాడు అతను. ముంబై ఇండియన్స్ కనీసం బిడ్ కూడా చేయలేదు అతనికి. అలాగే విల్ జాక్స్ కోసం ఆర్సీబీ బిడ్ కూడా చేయలేదు, ఆర్టీఎం కూడా యూజ్ చేయలేదు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు పోటీ పడ్డారు కొంత, తర్వాత వాళ్ళు విత్డ్రా అయిన తర్వాత 5.5 crores దగ్గర ఎక్కడ దగ్గర ముంబై అతను దక్కించుకుంది. ఆ టైంలో మరి ఆర్టీఎం అడుగుతారు కదా ప్రీవియస్, అందులో ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దే సెడ్ నో, వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ ఆర్టీఎం. దాంతో ఏంటంటే చాలా స్పాంటేనియస్గా లేచి వెళ్ళి, ఎందుకంటే దే నీడెడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అయి ఉంది, అంతా ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు. దే నీడెడ్ వన్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ పార్ట్నర్ టు రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ వాజ్ దేర్ టార్గెట్. కానీ వీళ్ళు ఎక్కడ ఆర్టీఎం యూజ్ చేస్తారో, ఆర్టీఎం యూజ్ చేసినా మళ్ళీ కొంచెం పెద్ద అమౌంట్ పెట్టి చేయాలి. వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ ఎక్కువ లేదు ముంబై దగ్గర. సో అందుకని దేవర్ వరీడ్ ఎబిట్. వాళ్ళ అప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే వీళ్ళు ఆర్టీఎం యూజ్ చేస్తారేమో అని అనిపించింది. కానీ ఎప్పుడైతే యూజ్ చేయలేదో దే ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో అది పరిస్థితి. సో ఇద్దరు మధ్య ఏదో అండర్స్టాండింగ్ కుదిరింది అని చాలామంది ఆగ్రహావేశాలతో ఉన్నారు. కానీ నిజమేనా, అలా జరుగుతుందా? నా ఉద్దేశంలో అలాగేం జరిగినట్లేదు. ఐఎమ్ ఆల్సో నాట్ ఫుల్లీ హ్యాపీ విత్ ది వే ఆర్సీబీ హ్యాస్ డన్ ఇన్ దిస్ ఆక్షన్. అయితే ఆర్సీబీ ఎవరిని వీళ్ళని తీసుకోకపోవడానికి, రాహుల్ని తీసుకోపోవడానికి, రిషబ్ని తీసుకోపోవడానికి, తర్వాత సిరాజ్ని కానీ చహల్ని కానీ ట్రై చేయకపోవడానికి, అన్నీ మనం ఆర్సీబీ గురించిన సపరేట్ వీడియో చేస్తుంది, దాంట్లో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఆక్షన్ ఫిక్సింగ్ ఏం జరిగి ఉంటుందని నేను అనుకోను. సరే, టిమ్ డేవిడ్ని వీళ్ళు తీసుకోవడం, వాళ్ళ తీసుకున్నారు అనేది దాన్ని జరిగి ఉండొచ్చు. అంటే మీరు టిమ్ డేవిడ్ని తీసుకోండి, మేము ఇతన్ని తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళిద్దరు సెకండ్ డే రోజున వచ్చారు. ఫస్ట్ డే అయిన తర్వాత ఇద్దరి దగ్గర పెద్ద అమౌంట్ ఉంది, ఆల్మోస్ట్ ఇద్దరి దగ్గర 30 crores దాకా ఉంది. సో లాస్ట్ డే రోజున ఈ ప్లేయర్ని మనం పంచుకుందాం అని ఏమన్నా జరుగుండొచ్చు. బట్ ఫిక్సింగ్ లాంటిది ఏం జరుగుండదో. ఆర్సీబీ విల్ జాక్స్ని త్యాగం చేసిందని అనుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే అలా అయితే, నిజంగా అలా జరుగుంటే కావాలని అది సీక్రెట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు కదా ఆకాశ్ అంబానీ. వెళ్ళి తనంతట తాను వెళ్ళి షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తాడు? నిజంగా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే దాన్ని బయటికి ఎందుకు పెడతాడు? ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, మాంసం తింటున్నామని కానీ ఎముకలు మెడలు వేసుకుని తిరగం కదా మనం. మాంసం తింటున్నాం, మనం సీక్రెట్గా తింటున్నాం, అలాగే ఎముకలు మెడలు వేసుకుని తిరగం కదా. అలాగే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉంటే దాన్ని ఎందుకు బహిర్గతం చేస్తాడు? అందుకు ఓపెన్ అప్ అయిపోయి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సో అది స్పాంటేనియస్గా జరిగిన రియాక్షన్. ఎందుకంటే వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేస్తారని చేసుకోలేదేమో అని అనిపిస్తున్నాను. అయితే మరి ఆర్సీబీ ఎందుకు విల్ జాక్స్ని తీసుకోలేదన్నాను కూడా నాకు ఒక ప్లాజిబుల్ రీజన్ అంటే నా దృష్టిలో నాకేమనిపించిందంటే, వాళ్ళు ఆల్రెడీ ఫిల్ సాల్ట్ని తీసుకున్నారు. ఎందుకంటే దే నీడెడ్ ఏ కీపర్. ఫిల్ సాల్ట్ కాస్త ఎర్లీగా వచ్చాడు ఆక్షన్లో. సో కీపర్ కావాల్సిన డెస్పరేషన్లో ఫిల్ సాల్ట్ని తీసేసుకున్నారు. తర్వాత జితేష్ తీసుకున్నారు, ఓకే. జితేష్ తర్వాత వచ్చారు, జితేష్ని కూడా తీసుకున్నారు, ఓకే. 2 కీపర్స్లు ఉన్నారు వాళ్ళకి, ఒక ఇండియన్ కీపర్, ఒక ఫారిన్ కీపర్. కానీ ఫిల్ సాల్ట్ని ముందే తీసేసుకున్నారు. ఫిల్ సాల్ట్ అండ్ విల్ జాక్స్ ఇద్దరు కూడా ఓపెనింగ్గా బాగా ఆడతారు. విల్ జాక్స్ 3లో కూడా ఆడతాడు. కానీ వాళ్ళిద్దరూ తీసుకుంటే మరి బౌలర్ని ఎవరిని అకామిడేట్ చేయాలి? ఏదో మొత్తం మీద ఇద్దరిని తీసుకునే ఉద్దేశం వాళ్ళకి లేనట్టుగా ఉంది ఒకటి. సో ఆల్రెడీ ఫిల్ సాల్ట్ని తీసుకున్నాం కాబట్టి విల్ జాక్స్ వెనకబడిపోయాడు. విల్ జాక్స్ ఎక్కడో నేను చెప్పినట్టు 164లో వస్తాడు, 166లో వస్తాడు. సో చాలా లేట్ సెకండ్ డే రోజున వచ్చాడు. ఫస్ట్ డే రోజు వచ్చిన ఫిల్ సాల్ట్ తీసేసుకున్నారు. సో
విరాట్ కోహ్లీతో పాటు సాల్ట్ ఓపెన్ చేస్తాడనేది ఆ స్లాట్ ఫిక్స్ అయిపోయింది. సో విల్ జాక్స్ వాజ్ నాట్ నీడెడ్ ఫర్ దెమ్, దే నీడెడ్ ఏ ఫినిషర్. అందుకని టిమ్ డేవిడ్ కోసం వెళ్ళారేమో అని అనిపించింది నాకు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే దే హావ్ ఆల్సో పిక్డ్ అప్ లియామ్ లివింగ్స్టన్. ఎందుకంటే ఆ మో బైవాట్ అని వాళ్ళ పర్ఫార్మెన్స్, హై పర్ఫార్మెన్స్ కోచ్ ఎవరు ఉన్నాడు కదా, గుండు అతను ఉంటాడు. అతను తర్వాత యాండీ ఫ్లవర్ జింబాబ్వేన్ అయినప్పటికీ కూడా హీ హాస్ బీన్ కోచ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ క్రికెట్తో అతనికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇంగ్లాండ్ ప్లేయర్స్తో అతనికి ఆ టచ్ ఉంది. హీ వాజ్ ఇంగ్లాండ్ కోచ్ ఫర్ లాంగ్ టైం. సో వీళ్ళిద్దరు ఇంగ్లీష్ ప్లేయర్స్ని తీసుకున్నారు. విల్ సాల్ట్ని తీసుకున్నారు, తర్వాత లియామ్ లివింగ్స్టన్ కూడా తీసుకున్నారు. మ్యాక్స్వెల్ని వద్దనుకున్నారు, అతని స్థానంలో అదే స్కిల్ సెట్ ఉన్న లియామ్ లివింగ్స్టన్ తీసుకున్నారు. బాగానే ఉంది. సో విల్ జాక్స్ ఆల్సో హ్యాపెన్స్ టు బే ఇంగ్లీష్ ప్లేయర్. సో ఈ ముగ్గురు ఇంగ్లీష్ ప్లేయర్స్ని తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళ మెయిన్ ఫారిన్ ప్లేయర్స్లో ముగ్గురిని ఇంగ్లీష్ వాళ్ళని తీసుకుంటే, ఇంగ్లీష్ ప్లేయర్ తెలుసు కదా మనకి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సీజన్ కూడా ఐపీఎల్తో క్లాష్ అవుతుంది, సెకండ్ పార్ట్ ఆఫ్ ఐపీఎల్తో క్లాష్ అవుతుంది. సో బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎప్పుడైతే మీకు ప్లే ఆఫ్స్ ఆ టైంకి ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరూ కట్టకట్టుకుని మెయిన్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోతారు, బట్లర్లు, సాల్ట్లు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సో దాంట్లో అంటే ఉప్పు లేని పప్పులాగా ఉప్పు వెళ్ళిపోతుంది. ఉప్పు లేకపోతే ఏమవుతుంది, మీ పప్పు చాలా చప్పగా అయిపోతుంది. బట్లర్ కూడా వండడానికి. సో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అందరినీ ఇంగ్లీష్ ప్లేయర్స్ని తీసుకుంటే, పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు అట్లా, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టన్ అండ్ సాల్ట్ తీసుకుంటే మీకు వాళ్ళందరూ వెళ్ళిపోతే టీం చాలా ఇబ్బంది పడిపోతుంది ప్లే ఆఫ్స్ లాంటి సిచ్యుయేషన్లో. ఆర్సీబీ కంటిన్యూస్ ప్లే ఆఫ్స్కి వస్తున్నా, ప్లే ఆఫ్స్ క్లియర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ప్లే ఆఫ్స్ టార్గెట్గా పెట్టుకున్నప్పుడు టిమ్ డేవిడ్ని తీసుకుందాము అనేది ఒకటి. రెండోది ఏంటంటే దే హ్యావ్ పిక్డ్ అప్ జాకబ్ బెథెల్, లెఫ్ట్ హ్యాండర్, చాలా ఎక్సైటింగ్ ప్లేయర్, యంగ్స్టర్, బాగా ఆడుతున్నాడు, బార్బేడస్లో పుట్టాడు కానీ ఇంగ్లాండ్కి ఆడుతున్నాడు, బిగ్ హిట్టింగ్ లెఫ్ట్ హ్యాండర్. సో అతను తీసుకోవాలి. అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. విల్ జాక్స్ ఈజ్ రైట్ హ్యాండర్, సాల్ట్ ఈజ్ రైట్ హ్యాండర్, లియామ్ లివింగ్స్టన్, కోహ్లీ, రజత్ పాటీదార్, ఎవ్రీబడి ఈజ్ రైట్ హ్యాండర్స్, అందరు రైట్ హ్యాండర్స్. సో లియామ్ లివింగ్స్టన్ బదులు వాళ్ళు దే కెన్ ప్లే జాకబ్ బెథెల్, చాలా టాలెంటెడ్ ప్లేయర్ అతను, నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తున్నాడు. అయితే మనకు తెలియదు అతను ఇండియన్ కండిషన్స్లో ఎలా ఆడతాడు, స్పిన్ బాగా ఆడతాడని చెప్తున్నారు కానీ ఇండియన్ స్పిన్ ఎలా ఆడతాడు, ఇండియన్ పిచెస్ మీద స్పిన్ ఎలా ఆడతాడు అనేది చూడాలి. స్పిన్ ఇంగ్లాండ్లోనూ వేరే లీగ్స్లో ఆడడం ఒకటి, ఇండియన్ పిచెస్ మీద ఆడడం వేరే. సో జాకబ్ బెథెల్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండాలి, మాకు లెఫ్ట్ హ్యాండర్ లేడు అని ఆ కారణంగా కూడా విల్ జాక్స్ని వదిలేయడానికి ఇంగ్లీష్ మ్యాన్ కావడం. జాకబ్ బెథెల్ కూడా ఇంగ్లీష్ మ్యానే, నో డౌట్. కానీ ఏంటంటే విల్ జాక్స్ లాగా పక్క టీంలో ఉండాల్సిన పరిస్థితి లేదు కదా. జాకబ్ బెథెల్ ఇప్పటికి కూడా, ఎందుకంటే ఇఫ్ యూ ప్లే హ్యాజల్వుడ్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ అండ్ సాల్ట్, మీకు దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ జాకబ్ బెథెల్. అతను బ్యాకప్ ప్లేయర్ కానీ, బ్యాకప్ ఫారిన్ ప్లేయర్ కానీ ఉంటాడు. సో అది వాళ్ళు చూసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. అది జాకబ్ బెథెల్ ఇంగ్లాండ్ టీంలో ఇది అంటే పర్మనెంట్ ఫిక్చర్, పర్టికులర్లీ టెస్ట్ మ్యాచ్లకి అయితే ఆడాడు. ఈజ్ ఏ T20 ప్లేయర్. విల్ జాక్స్ కూడా ఆడాడు, బట్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా, మన ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో, వాళ్ళు ఏ సిరీస్ ఆడతారో తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ ఇలా ఉంది అని అనుకున్నాను. ఎలాంటి ఫిక్సింగ్ లాంటిది ఏం జరిగి ఉండదు. అంటే మనకు అన్నీ అలాగే అనిపిస్తాయి. ఏదైనా ఒకటి వియర్డ్గా జరిగితే, ఏదైనా మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగితే కూడా, మనం అనుకున్న దానికి వ్యతిరేకమైన రిజల్ట్స్ వస్తే కూడా దాంట్లో ఏదో ఒక కుట్ర కోణాన్ని మనం వెతికే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ ఫౌల్ ప్లే, ఎలా ఫిక్సింగ్ ఉంటుందని అనుకోను. అలా అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఆఫ్ దట్ కైండ్ హ్యాస్ హ్యాపెండ్. ఒక్కటి ఏమైనా జరుగుంటే ఇదేంటి వచ్చేటంటే, టిమ్ డేవిడ్ని మీరు తీసుకోండి, మేము విల్ జాక్స్ని తీసుకుంటాం, వాళ్ళిద్దరి మధ్య ఒక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగి ఉండొచ్చు. జరిగినా కూడా మరి ఎందుకు ఆర్టీఎం తీసుకోనందుకు వెళ్ళి అదే పనిగా వెళ్ళి థ్యాంక్స్ చెప్తాడు. కొంతమంది దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే, మీరు ఎప్పుడు ఇలాగ చెత్త టీంలే తీసుకుంటారని వెక్కిరించినట్టుగా వెళ్ళి చేస్తున్నాడు ఆకాష్ అంబానీ ఆర్సీబీ వాళ్ళని చెప్పాడు. ఏదో రకరకాల సోషల్ మీడియాలో ఏంటంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. సో నేను అనుకోవడం దీని వెనకాల ఎలాంటి కుట్ర కోణం లేదని నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.